ప్రజా ఓకేనా? ఆర్ వి లైవ్? ఏమైంది రోజు? లైవ్ నడుస్తుందని వీడియో కనిపించట్లేదు. I think it is working. Guys, I think I am visible. నేను కనిపిస్తున్నాను. కెన్ యూ టెల్ మీ లైక్ ఆడియో క్లియర్గా ఉందా లేదో ఒకసారి చెప్తారా? ఆడియో క్లియర్గా ఉందా లేదో? గైస్ ఆడియో క్లియర్గా ఉందో లేదో ఒకసారి చెప్తారా? ఆల్రైట్ గ్రేట్. వీడియో రావట్లేదా? వీడియో ఆడియో క్లియర్ బట్ నాట్ విజిబుల్ అంట. నాట్ విజిబుల్ అంట. ఈజ్ ఇట్ విజిబుల్ నౌ? గ్రేట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అంట నిశాంత్. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అంట. సార్ great. So thank you so much for joining the live. 500. You can share the live because it is very important. Chala important adi. Chalaka konjam adore. Chalaka adore hai. So yeah, please share the live if you know like నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ లేకపోతే ఆయన పార్టీ వ్యక్తులు కానీ ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఎస్పెషల్లీ వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు వినాలి ఇది. వాళ్ళ కోసం ఈ లైవ్. ఇది ఎవరికంటే వాయిస్ రీసౌండ్ అంటున్నారు బట్ ఐ డోంట్ నో గైస్. ప్లీజ్ అడ్జస్ట్. వాయిస్ రీసౌండ్ వస్తుందా? ఈజ్ ఇట్? కెన్ యూ కన్ఫర్మ్? వాయిస్ రీసౌండ్ వస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంట. గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రైట్. సో ఈ లైవ్ మెయిన్ కారణం ఏంటంటే గత 3-4 రోజులుగా పవన్ కళ్యాణ్ కుక్కలు కొన్ని బయటకు వచ్చి మొరగటం మొదలుపెట్టినాయి. బయట అంటే ఆన్లైన్లో మొరుగుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. రైట్. ఇక ఏం మొరుగుతున్నాయి అంటే మొరగటంలో వీళ్ళు బేసిక్గా ఈ జెండా కూలీలు వీళ్ళు ఏంటంటే తర్కంతో ఆలోచించటం, హేతుబద్ధంగా ఆలోచించటం, లేకపోతే ఒక విషయాన్ని ఏదైనా తర్కించి అరే ఏం జరుగుతుంది, వీడి ఐడియాలజీ ఏంటి, వీడెవరు వీటిల్లోకి వెళ్లకుండా పర్సనల్గా వ్యక్తిగత జీవితంలోకి దూరిపోయి వాడిని క్యారెక్టర్ అసాసినేట్ చేద్దాం అనే ఒక పన్నా ఇప్పుడు వీళ్ళు చేస్తుంటారు. వాళ్ళకి అది అలవాటే. అయితే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే గత 3 రోజులుగా లాస్ట్ 3 days నుంచి ఐ హోప్ ఐఎమ్ క్లియర్ విత్ ఎవ్రీథింగ్. గత 3 రోజులుగా నన్ను ఏదో చేసేద్దామని చెప్పని అంటే ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు రీజన్ చెప్పాలి ఈ లైవ్ పెట్టడానికి గల రీజన్. పవన్ కళ్యాణ్ గారు లేదు గీర్లేదు, పవన్ కళ్యాణ్ మీద మేము మాట్లాడుతున్న మాటలు కావచ్చు, చేస్తున్న వీడియోలు కావచ్చు, అతని అభిమానులకు నచ్చలేదంట. నచ్చకపోయేసరికి వాళ్ళు విపరీతంగా నా కుటుంబాన్ని, నా భార్యని, నా తల్లిని, నా కూతురుని, మా నాన్నని అందరినీ టార్గెట్ చేసి విపరీతమైన బూతులతో మాట్లాడటం మొదలుపెట్టారు. అయితే రాజకీయ పరంగా మేము ఎవరి వైపు? మేము వైసీపీ వైపా అంటే గత 5 సంవత్సరాలుగా 19 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎస్ఎస్బిటి కాలేజ్ ఇష్యూ కావచ్చు, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ డిఫారెస్టేషన్ కావచ్చు, ఇంకా
విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన మాటలు కావచ్చు, పిఆర్సీ ఇష్యూ కావచ్చు, సిపిఎస్ ఇష్యూ కావచ్చు, ప్రత్యేక హోదా విషయం కావచ్చు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి సంబంధించిన అతని పెళ్ళిళ్ళకి సంబంధించిన విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే దాన్ని మేమే ఇదే ఛానల్లో ఖండిస్తూ ఇట్లా మాట్లాడకూడదన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చినప్పుడు ఈ రాజకీయాలు ఇలా మారటానికి కారణం మొట్టమొదట చిరంజీవి గారి కూతుర్ని శ్రీజ అనే అమ్మాయిని ఆ అమ్మాయి ఇష్టపడి పెళ్లి చేసుకుంటే ఆ వ్యక్తిగత జీవితాన్ని హననం చేస్తూ చిరంజీవి గారి కుటుంబ జీవితాన్ని లాక్కొచ్చి రాజకీయాల్లోకి నువ్వు కూతురునే కంట్రోల్ చేసుకోలేకపోయావు చిరంజీవి, నువ్వు ఈ రాజకీయంలో రాష్ట్రాన్ని ఏం కంట్రోల్ చేస్తావని చెప్పని చిరంజీవి గారిని చాలా దారుణంగా విమర్శిస్తే మేము దాని మీద కూడా వీడియో చేసాం. ఏమనంటే అప్పుడు కాదు, అప్పుడు ఆకుంటే మనం రాజకీయాల్లో ఒక కొత్త వ్యక్తి వచ్చినప్పుడు అతన్ని ఎంకరేజ్ చేయకుండా ఇట్లాంటివి చేసినప్పుడు అతనికి రాజకీయాలంటే విసిగిపోయి అతను వెళ్ళిపోయిన సందర్భంలో కారణాలు ఇవి కూడా ఉండొచ్చు. వ్యక్తిగత హననం, కుటుంబంలో ఉండే ఆడపిల్లలను బయటకు తీసుకొచ్చి హననం చేయడం, ఇట్లా చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి తప్పుగా మాట్లాడినప్పుడు, పవన్ కళ్యాణ్ గారి ఇంతకుముందు ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాహాల గురించి తప్పుగా మాట్లాడినప్పుడు, ఆయన చెప్పు తీసుకొని సభలో మాట్లాడినప్పుడు వాసిరెడ్డి పద్మ అనే వ్యక్తి అప్పుడు వైఎస్ఆర్సీపీ విమెన్స్ ఏదో ఉంది ఐ థింక్ ఆవిడ ఒక నోటీస్ ఇష్యూ చేశారు పవన్ కళ్యాణ్, దాని మీద కూడా వీడియో చేసాం. చిరంజీవి గారిని గరికిపాటి ఇట్లా ఏంటి నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతానని అగౌరవంగా మాట్లాడినప్పుడు ఏంటి చిరంజీవి తప్పే ఉంది అక్కడ, మీరెందుకు అట్లా మాట్లాడుతున్నారు, గౌరవాల గురించి మీరు మాట్లాడొద్దు అన్న గరికిపాటి గారికి అన్నీ ఎందుకు చెప్తున్నానండి ఇదంతా, మేము వ్యక్తులను నమ్మం, మేము సిద్ధాంతాలు నమ్ముతాం, మేము హేతువాదులుగా మానవవాదులుగా మేము నాస్తికులుగా ఏ మతానికి ఏ కులానికి ఏ పార్టీకి ఊడిగం చెయ్యం. జెండా కూలీలారా, మీ నాయకుడు ఎవరి జెండా తీసుకొచ్చి మీ ఇంట్లో పెడితే ఆ జెండాను తీసుకొని మోసుకుంటూ తిరిగే లుచ్చాలు మీరు మీ నాయకుడు ఇదిగోండి రా బీజేపీ జెండా ఎత్తండి జై హుజూర్, తెలుగుదేశం పార్టీ జెండా ఎత్తండి జై హుజూర్, సిపిఐ జెండా ఎత్తండి జై హుజూర్, సిపిఎం జెండా ఎత్తండి ఎత్తుతుందరా. ఒక్క పార్టీ బీఎస్పీ, సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, మీ పార్టీకి ఒక సిద్ధాంతమే లేదు కదా. మేము ఏ పార్టీ రాజకీయ పరంగా వైసీపీయా, మేము వైసీపీయా, మేము వైసీపీ అయితే ఒకవేళ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది వైసీపీ కాబట్టి నేను ప్రభుత్వాన్ని అంటే ఎస్పెషల్లీ మత విద్వేషాలు రెచ్చగొట్టే స్పీచ్లు ఇస్తున్నాడని ప్రజలు చెప్తున్నారులే, నేను అనట్లా అని అనుకున్నారు, ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ చిన్న పిల్లలకి హిందుత్వ ఐడియాలజీ అనే ఒక నినాదం వెనకమాల అతను చేస్తున్న ప్రసంగాలు మీరు బయటికి రారా, తిరుపతి లడ్డూలో ఎలాంటి ఇష్యూ లేకుండా, అంటే ఇంకా ఒకవేళ నిజంగా తప్పు జరిగితే వాళ్ళని శిక్షించండి అని చెప్పాం మేము కూడా, కానీ అక్కడ తప్పు జరిగిందో లేదో పక్కన పెట్టేసి మీరందరూ బయటికి రారా, మీకు చల్లం లేదా, మేమే పోరాడాలా అని చెప్పని హిందూ మతానికి సంబంధించిన భక్తులని ఆ హిందువులందరినీ రెచ్చగొట్టే మాట్లాడుతుంటే ఇలాంటి లోఫర్ రాజకీయాలు ఎవడెవడ చేస్తాడో వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నాక కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించే కాదుగా. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాకు ఒకవేళ సపోర్టు డబ్బులు ఇచ్చారని చెప్పానంటే మరి అప్పట్లో ఈ థీరీ ప్రకారం 2019 నుంచి 24 దాకా పవన్ కళ్యాణ్ మాకు ప్యాకేజ్ ఇచ్చాడా? ఎంత ఇచ్చాడు? పావలా ఇచ్చాడు ఆ ప్యాకేజ్? ఎంత ఇచ్చాడు రా జెండా కూలీస్? జెండా కూలీస్ ఎంత ఇచ్చాడు? ఇకపోతే మేము ఏ పార్టీ అనేది నేను చెప్తున్నా కదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ డిఫారెస్టేషన్ చేస్తే మేము చేసిన ఒక డాక్యుమెంటరీ ఇప్పుడు మేము రోస్ట్ చేస్తున్న టీవీ ఫైవ్లో వచ్చింది. మేము చేసిన డాక్యుమెంటరీ అన్ని అఫీషియల్ హ్యాండిల్స్లో వచ్చినాయి, ప్రతిపక్షాల అఫీషియల్ హ్యాండిల్స్లో వస్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఈమెయిల్ పంపించి కంప్లైంట్ చేస్తే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాదాపు 2-3 కోట్లు ఫైన్ కట్టాల్సి వచ్చింది. దానికి వన్ ఆఫ్ ద రీజన్ మేము జగన్మోహన్ రెడ్డి గారికి అమ్ముడుపోవడం ఏంటారా, లుచ్చాలారా, మీలాగా పార్టీ ఏ జెండా మేమంటే ఆ జెండా మోసే లోఫర్ నా కొడుకులు అనుకున్నారా మమ్మల్ని? ఎరా ఇది మా రాజకీయం పరంగా ఇది మాట్లాడదాం, ఓకే. నేను నోట్ చేసుకున్నాను, ఎందుకంటే నేను ఫస్ట్ చెప్పిన పాయింట్, మాకు ఆడవాళ్ళంటే అది రాజకీయ పరంగా మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి భార్యలు కావచ్చు, ఇందాక చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల్ని
భారతీ గారిని వీళ్ళందరినీ భారత్ పే అని చెప్పని పెడితే దానికి కౌంటర్గా వాళ్ళేమో నారా బ్రాహ్మణి గారిది హెరిటేజ్ పాలు నారావారి పాలు అన్నట్టు ఇట్లా పెడితే దాని మీద వీడియో చేసాం మేము. చేసి ఎటు తీసుకెళ్తున్నారు మీరు రాజకీయాలు, ఇంట్లో ఆడవాళ్ళు ఎందుకు వస్తున్నారని చెప్పని మాట్లాడాము. మీకులాగా మీ నాయకుడు కాళ్ళు లేపి పెత్తమంటే పెత్తడం, దగ్గమంటే దగ్గడం, తుమ్మమంటే తుమ్మడం చెయ్యమురా చెయ్యం మేము. అది మా రాజకీయ సిద్ధాంతం, అది మేము ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవం. పవన్ కళ్యాణ్ గారి భార్య మీద క్షమించాలి చిచి పవన్ కళ్యాణ్ భార్య మీద యానా లెజ్నోవా ఆవిడ మీద లైవ్ పెడతాను అన్నందుకు కోపం వచ్చింది కదా మీకు. అన్నందుకు ఒకసారి నేను ట్విట్టర్ స్పేస్లోకి వెళ్తున్నాను. యానా లెజ్నోవా గారి మీద పెట్టినందుకు, పోస్ట్ పెట్టినందుకు లైవ్ నేనేం మాట్లాడుతానో ఎవరికి తెలియదు, నేను ఏం మాట్లాడతానో ఎవరికి తెలియదు ఆవిడ గురించి. నేను తప్పుగా మాట్లాడతానా, లేకపోతే నాకు యానా లెజ్నోవా గారు అంటే నాకు అభిమానం అని చెప్తానా, లేదంటే ఆవిడ గురించి ఒక వ్యక్తిగత హననానికి పాల్పడతానా, నాకు ఏం తెలియదు కదా ఏం తెలియదు కదా. మరి అలాంటప్పుడు ఆ కింద కామెంట్స్లో అరే గొర్రెలని చూడక బయటికి రాక వస్తే కుక్కని తన్నినట్టు తంతాం, నీ బ్రతుకంతా హీనం అయిపోద్ది, నువ్వు పెట్టరా నా కొడక, తర్వాత ఏం జరిగిద్దో నీ ఊహకు కూడా అందదు. ద లాస్ట్ డే ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్ ఇన్ టు దిస్ పాలిటిక్స్. పవన్ కళ్యాణ్ నీ వల్ల కామెంట్లు చూడు. నువ్వు పేటీఎం లంచ్ అడుగురా, తిట్టడంలో తప్పే లేదు. ఉన్నావా సచ్చావారా బోకు లంచ్ అడక, లైవ్ ఎక్కడరా లంచ్ అడక అంటే లైవ్ పెట్టాలి. అదేంట్రా కన్వర్టెడ్ కూడా బుల్బుల్ బూత్ బుక్ ప్రకారం సొంత తల్లితో దెంగించుకున్నా తప్పు లేదంటగా. ఒరే లంచ్ అడక, సొంత తల్లితో చూడండి ఎలాంటి మాటలు రే పవన్ కళ్యాణ్ వినాలా, ఈ లైవ్ నీకు రీచ్ అవ్వాలా. నీ కుటుంబంలో ఆడాళ్ళు, నీ తల్లి, నీ భార్య అందరూ దేవతలా. మా పిల్లలు, మా ఆడాళ్ళు, మా తల్లులు, మా ఇంట్లో ఉండే నా భార్య, నా తల్లి, నిన్ను విమర్శించే వాళ్ళ ఆడవాళ్ళు అందరూ కూడా, వాళ్ళ కుటుంబంలో ఆడవాళ్ళందరూ కూడా మట్టి ముద్దల. పవన్ కళ్యాణ్ నీ కుటుంబంలో ఆడవాళ్ళ గురించి లైవ్ పెడతానంటేనే నీకు కోపం వస్తే, దానికంటే ముందు ఏం మాట్లాడారు తెలుసా? నువ్వు ఒక రాజకీయ నాయకుడివి, నీదొక రాజకీయ జీవితం, నీ జాగిలాలని చెప్తా. ఏం మాట్లాడతారు వీళ్ళు? పవన్ కళ్యాణ్ భార్య ఆవిడ మీద పోస్ట్ పెట్టక ముందు సంగతి చెప్తున్నా. ఆవిడ మీద పోస్ట్ పెట్టక ముందు వీళ్ళు నాకు మెసేజ్లు పెట్టి, కామెంట్లు పెట్టి మాట్లాడిన మాటల గురించి చెప్తున్నా. అరే ఎక్కడ అంటే, అరే నీ పేరుని ఎందుకు మార్చుకున్నావురా రైస్ బ్యాగ్ లంజా కొడక, హిందూస్ను మాక్ చేస్తున్నావేంట్రా లంజా కొడక, మా నాన్న పేరు రాసి వాడు దెంగితే పుట్టావురా లంజా కొడక. పవన్ కళ్యాణ్ నువ్వు వినాలా, నా వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ప్రశ్న సబ్స్క్రైబర్స్ కానీ షేర్ చేయండి, ట్యాగ్ చేయండి. అరే రైస్ బ్యాగ్ శవం మీద మరమరాలు ఏరుకొని బేల్పూరి తినే పెంటమోహం లంజా కొడక, ఇంకోసారి చిల్లరేషాలు వేస్తే బ్లడ్ తీసి కత్తితో పొడిసి ఏంటిది ఏదో వేస్తాడండి. ఆడికి ఇంగ్లీష్ కూడా సరిగ్గా రావట్లా. ఓకే, ఇట్లాగా ఇదో మా నాన్న పేరు రాసి వాడు దేన్ని దెంగితే పుట్టావురా నువ్వు లంజా కొడక అంట. పవన్ కళ్యాణ్ నీ కుక్కలని, నీ జాగిలాలని అదుపులో పెట్టుకో. దొట్ అనగానే భయపడి పారిపోవటానికి ఏం బిల్లు బిత్తిరి నా కొడుకులు అనుకుంటున్నావా? బిల్లు బిత్తిరి నా కొడుకులు అనుకుంటున్నావా? 3 రోజుల నుంచి ఏంటది బీజేపీ ఐటీ సెల్ హ్యాండిల్స్, ఈ జనసేన హ్యాండిల్స్, ఈ ఘోర కుక్కలో వీళ్ళందరూ కలిసి ఆడెవడో అంటాడు అరే ఎప్పటికైనా క్షమాపణలు చెప్పు, అప్పుడైనా వదిలేస్తామంట. ఎవడిని ఎవడవదలాలి? 3 రోజుల నుంచి కంటిన్యూస్గా పోస్టులు నా కుటుంబం గురించి, నా భార్య గురించి, నా బిడ్డ గురించి మాట్లాడుతుంటే ఒక్క రోజు కూడా ఆపకుండా కంటిన్యూస్గా వీడియోస్ పెట్టి బ్యాటింగ్ చేస్తున్నాం. ఎవడిని ఎవడవదలాలి?
వదిలేయాలంట. 3 రోజుల నుంచి సిగ్గే లేదు. ఓసర వెళ్ళని చెప్పి ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ పెట్టాం. డబ్బా రేఖలు సుబ్బారాయుడు అని చెప్పి 8 వీడియోలు పెట్టాం పవన్ కళ్యాణ్ మీద. ఇప్పుడు 1,00,000 వ్యూస్ వచ్చినాయి. ఇంకా స్టిల్ గోయింగ్ 1,60,000 1,70,000 వెళ్తున్నాయి. ఎవడిని వదలాలరా? ఎవడిని వదలాలి? ఒక్కటే టీం, ఇంతమందికి సమాధానం చెప్తున్నాం. మా బొచ్చు కూడా వడదు. ధమ్కీలు, మీ మొఖాలకు ధమ్కీలు. మీ బానిస బతుకులు కదరా మీ బానిస బతుకులుగా మీ నాయకుడు ఎవడి ముడ్డి కడగమంటారు, ముడ్డి కడుగుతారు. మీ బానిస బతుకులు మళ్ళీ పౌరుషం, రోషం, అది చేస్తా ఇది చేస్తా. బా వచ్చాడు పెద్ద పుడింగి నా కొడుకులు. ఇట్లా ప్రతి ఒక్క మేము నా వ్యూవర్స్కి చెప్తున్నాను, ప్లీజ్ అండర్స్టాండ్ మై ఎమోషన్. మేము ఆడవాళ్ళకి గౌరవం ఇచ్చి ఎవరిని కూడా ఎప్పుడు కూడా అరే ఇట్లా మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు పిల్లల్ని కారులు మార్చినట్టు మారుస్తాడంటే నేనే పోస్ట్ పెట్టాను. నేనే నా సొంత చేతులతో ఎడిట్ చేసి పోస్ట్ పెట్టా. ఫేస్బుక్లో ఉంటుంది, ఇప్పుడు చూడండి. నా భార్యల గురించి మాట్లాడుతున్నావు, అది ఆయన అన్నాడో లేదో నాకు తెలియదు, నేనే పెట్టా. నా భార్యల గురించి మాట్లాడుతున్నావు, అది నీ సంస్కారం, అది నీ విధానం. నేను నీ కుటుంబం గురించి మాట్లాడలేదు, అది నా సంస్కారం. పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు నేనే పెట్టా పోస్ట్. రే చిన్నప్పటి నుంచి ఖుషీ టైం నుంచి పవన్ కళ్యాణ్కి వేరే రా. పవన్ కళ్యాణ్ చూసి బ్లాక్ బెల్ట్, మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ కూర్చుని నేర్చుకున్నాం. ఒక ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో తెలుసుగా. ఒక ఫ్యాన్ అడ్డం తిరిగితే ఎలా ఉంటుందో చూతురు. కానీ ఆల్రెడీ కళ్యాణ్ దిలీప్ సుంకర్ లాంటి మంచి వాయిస్లు పోగొట్టేశారు. సింగిల్ హ్యాండెడ్గా కంట్రోల్ చేస్తాడు కళ్యాణ్ దిలీప్ సుంకర. ఎందుకు వెళ్ళిపోయాడు? కోటరీ మీద ఒక పార్టీ. అక్కడ అసలు 14 నుంచి 19 దాకా ఎడచచ్చారా మీరు? 14 నుంచి 19 దాకా పవన్ కళ్యాణ్ ట్రిప్పులు వేస్తూ ఉన్నాడు హైదరాబాద్ నుంచి బెజవాడకి. అప్పుడు ఎడచచ్చారు మీరు? కళ్యాణ్ దిలీప్ సుంకర్ ఒక్కడే ఫేస్బుక్లో, యూట్యూబ్లో లైవ్లో కనిపించేవాడు, అడ్డంగా నిలబడిపోయేవాడు. అతన్ని బాగొట్టుకున్నారు. మీద ఒక రాజకీయ పార్టీ. ఆ నాదల్ల మనం చూసన్నా నేర్చుకోండి ఎట్లా మాట్లాడాలి అని. మేము జనసేన అంటే ఇప్పుడు మీరు మర్చిపోయారేమో. అరే లుచ్చాస్, అరే కూలీలారా, మీరు మర్చిపోయారేమో జనసేన సిద్ధాంతాలు. మేము మాకు తెలుసు. కులాలని కలుపుకునే రాజకీయ విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయ విధానం అని చెప్పిన ఓసర వెళ్ళి అన్నపాలజెటిక్ హిందూ అని చెప్పని మాట్లాడుతుంటే తప్పు కదా, అందరూ కలిసి ఉండాలి కదా అని చెప్పాము. ఏంట్రా తప్పేంటి? ముడ్డులో నొప్పి వచ్చిందా మీకు? ముడ్డి కాలిందా? మీరు బానిసలు కదరా, మీకెందుకు కాలుతుంది? మీ నాయకుడు ఎవడో జెండా పట్టుకోమంటారు, జెండా పట్టుకుంటారుగా మీరు. ఎందుకు కాలుతుంది మీకు? ఎరా సో ఇప్పుడు మా స్టాండ్ అబౌట్ విమెన్ అండ్ మా స్టాండ్ అబౌట్ పార్టీస్ చెప్పాను కదా. మేము చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా, నారా లోకేష్ గారికి వ్యతిరేకంగా వీడియోస్ చేసాం. 2014 నుంచి 19లో ఏదో సత్యాగ్రహి విత్ పులసేన అని చెప్పిన చిన్న ఛానల్ ఉండేది ఫేస్బుక్లో, యూట్యూబ్లో లేము అప్పటిదాకా. అప్పుడు కూడా మాట్లాడుతూనే ఉన్నాం. వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు మాట్లాడాము. చంద్రబాబు నాయుడు గారు లోకేష్కి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చినప్పుడు కూడా మాట్లాడాము మేము. అట్లా ఎట్లా ఇస్తారని. ఇవన్నీ మీకు తెలియవు. మీలాగా ఒక పార్టీ సంఖ ఎత్తి పట్టుకుని వితౌట్ షుగర్ నాకే లుచ్చాలు అనుకున్నారా? లుచ్చాలారా? అరే లత్కోర పాడుకున్నారా? మీలాగా ఎవరి పార్టీ సంఘ ఏది రాకమంటే అది నాకేవాళ్ళం అనుకుంటున్నారా ఏంట్రా? మాకంటూ ప్రభుత్వాలని ప్రజల పక్షం అయ్యి మాట్లాడి ప్రశ్నించే ఒక గుణం ఉంది. అది మా రాజకీయ సిద్ధాంతం. మా టేక్ టువర్డ్స్ అ ఉమెన్. ఆ టేక్ టువర్డ్స్ అ ఉమెన్. పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి అందుకే రేణుదేశాయ్ 5 సంవత్సరాలుగా ఆన్లైన్లో ఉంటూ 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా రేణుదేశాయ్ గారి బొమ్మ, ఇప్పుడు ఉన్న పవన్ కళ్యాణ్ గారి భార్య అన్న గారి బొమ్మ పెట్టకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఎందుకు పెట్టాం? జస్ట్ ఒక పోస్ట్ పెట్టంగానే కిందకు వచ్చి కుక్కల్లాగా మురుగుతున్నారు కదా. పవన్ కళ్యాణ్, నీ జాగిలాలను ఇంకొకటి మీద ఎవరికన్నా వదులుకో. నువ్వు తూచనగానే భయపడిపోవడానికి బచ్చాగాలమేం కాదు ఇక్కడ. అర్థమైందా? అదేవాడు అంటున్నాడు నీ కూతురుని ఏదో చేస్తామంటున్నాడు. రే నా కూతురుని చేస్తావు నువ్వు? నా కూతురికి 7 సంవత్సరాలు.
నా కూతురికి 7 సంవత్సరాలు. రారా వచ్చి చెయ్యి, వచ్చి చేయరా. నీ గుద్దలో దమ్ముంటే వచ్చి చేయరా నా కూతురుని ఏమన్నా. నా కూతురుని చేస్తావు నువ్వు. పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ నా కూతురుని ఏదో చేస్తాడంట. ఆడపిల్లలను ఏమన్నా అంటే తల తీసేసే చట్టం అన్నావుగా. పవన్ కళ్యాణ్ ఆడపిల్లలను ఏమన్నా అంటే తల తీసే చట్టం అన్నావుగా. నా భార్య ఫోటోలు మార్ఫ్ చేసి హ్యాక్ చేసి తీసుకొచ్చి ఆన్లైన్లో పెట్టారా. ఆడపిల్లలను ఏమన్నా అంటే తల తీసేసే చట్టమా. ఆ బానిస నా కొడుకులకు చెప్పుకో నీ మాటలు, నీ ఓసరం వెళ్ళి మాటలు. పవన్ కళ్యాణ్ వినపడుతుందా నీకు? నా వ్యూవర్స్కి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ జనసేన హ్యాండిల్స్ని దయచేసి ట్యాగ్ చేయండి, షేర్ చేయండి. అక్కడ ఈ ఓసరవెల్లి, ఈ పవన్ కళ్యాణ్ అనే ఓసరవెల్లి మాట్లాడే మాటలు, చేసే పనులు ఆడపిల్లలకి ఏమన్నా తల్ల తీసేసే చట్టాలు. నా కూతురు ఆడపిల్ల కాదా? నా భార్య ఆడపిల్ల కాదా? నీ భార్య నీ పిల్లలు మాత్రమే దేవతలా? మా ఆడవాళ్ళందరూ మట్టి బొమ్మలా? వాళ్ళకి ప్రాణాలు లేవా? మాన ప్రాణాలు లేవా? నా కూతురుని వచ్చాడేదో చేస్తానన్నాడు ఈ జనసేన కార్యకర్త. ఈ బతుకులకి రాజకీయాలు. ఆ పర్రాజీవ నాగబాబు చెప్తాడు, ఇప్పటి నుంచి 20 సంవత్సరాలు అసలు ఇలాంటి మహానుభావుడు స్వాతంత్ర సమరయోధుడు అంట మీ తమ్ముడు. వాయబ్బో, స్వాతంత్ర సమరయోధుడు వచ్చాడండి. ఇకపోతే మతం. మేము మతపరంగా ఎవరు? నేను నా పేరు, నా సొంత పేరు నాకు నచ్చక, నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళ సైడ్ ఏమో ఒక మతం, మా నాన్న సైడ్ ఒక మతం ఉండి నాన్న వాళ్ళు కన్వర్ట్ అయ్యి, మా అమ్మ సైడ్ ఏమో మొత్తం శివైట్స్. అమ్మ వాళ్ళ పేర్లన్నీ కూడా ఇట్లా శివ, నాగేంద్ర, ఇట్లానే మా ఒక ఫ్యామిలీ అంతా, ఒక వన్ సైడ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ మొత్తం హిందూస్ అయితే ఇటువైపు అంతా నాన్న వాళ్ళు కన్వర్ట్ అయితే, నాకు పెరుగుతున్న కొద్దీ ఈ హేతువాద దృక్పథం రావడంతో, పుస్తకాలు చదవడంతో మెల్లిగా ఐ థాట్ ఆఫ్ ఏంటి దేవుళ్ళు ఎవరు? ఒకళ్ళు అల్లా అంటారు, ఒకళ్ళు జీసస్ అంటారు, ఒకళ్ళు రాముడు కృష్ణుడు అంటారు. ఏంటి ఇంతమంది దేవుళ్ళు? మా ఇంట్లో ఏమో శివైట్స్ అభిషేకాలు చేసేవాళ్ళం మేము. అలాంటిది నాకు నా ఓల్డ్ పేరుని తీసుకొని క్రిస్టియన్ అని చెప్పని, రైస్ బ్యాగ్ క్రిస్టియన్స్ ఎవరైనా వీడియోస్ చూసే వినండి అమ్మా మీరు. పవన్ కళ్యాణ్ కంట క్రిస్టియన్స్ అంటే పడదనుకుంటా పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ క్రిస్టియన్స్ అంటే పడదా? నీ భార్య ఎవరు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ నీ భార్య ఎవరు? పవన్ కళ్యాణ్ నీ పిల్లలు ఎవరు? నీ పిల్లలు క్రిస్టియన్స్ కాదా? పంపించేయాలి ఇంట్లోంచి. రైస్ బ్యాగ్ లాళ్ళు, గొర్రెలాళ్ళు అంటున్నారు. అరే నువ్వు గొర్రెవి, అరే నువ్వు రైస్ బ్యాగ్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ నీ భార్యని నీ పిల్లల్ని పంపిస్తావా ఇంట్లో నుంచి రైస్ బ్యాగ్ గొర్రెలని? ఎరా మీకు మీ నాయకుడు భార్యని పిల్లలనే ధైర్యం ఉందా? బానిస నా కొడకలరా, మీరేంట్రా మిమ్మల్ని అనేది? మేము నాస్తికులుగా, హేతువాదులుగా, క్రిస్టియన్ పాస్టర్స్ అరటికాయ చూపించి ఇది తింటే ఈ అరటికాయ తింటే మీకు పిల్లలు పుడతారని చెప్తే వాడి మీద కేసు వేసాం మేము. అరటికాయ క్రిస్టియన్ పాస్టర్ మీద మేము వేసాం, టీం ప్రశ్న తరపు నుంచి కేసు ఫైల్ చేసాం. ఈ ప్రార్థించిన కొబ్బరి నూనె మీరు వాడండి, మీకు మంచి జరిగింది. ప్రార్థించిన హ్యాండ్ కర్చీఫ్స్ వాడండి, హెయిర్ ఆయిల్ వాడండి అని చెప్పానంటే మీరు ప్రజలను మోసం చేస్తున్నారు, చీటర్లు రారా అని చెప్పి, దొంగ పాస్టర్లు అని చెప్పి వీడియో చేశాం మేము క్రిస్టియన్స్మా? మేము ఇస్లాంకి సపోర్టా? మేము ముస్లిమ్స్కి సపోర్టా? ఇక్కడ సికింద్రాబాద్ మహంకాళమ్మ టెంపుల్, ముత్యాలమ్మ టెంపుల్ మీద దాడి చేస్తే మేము చేశాను వీడియో. ముస్లిమ్స్ మాట్లాడండి, మీ నోరు లేవైపోయినాయి. మీ మతానికి సంబంధించిన ఒక వ్యక్తి వచ్చి హిందూ దేవాలయం మీద దాడి చేస్తే మాట్లాడరండి. వీళ్ళందరూ వేరే ఛానల్స్ అందరూ కూడా హిందువులు మాట్లాడాలి, హిందువులు రండి బయటకు. నేను అన్నా హిందువులు కాదు రావాల్సింది. జరిగిన దాడి హిందూ దేవాలయం మీద అయితే, చేసింది ఒక ముస్లిం మతస్థుడైతే మాట్లాడాల్సింది ముల్లాలు, మౌల్వీలు, వీళ్ళు మాట్లాడాలి. మాకు సంబంధం లేదు, ఇలాంటిది మా మతం ఒప్పుకోదని మాట్లాడాలి, రండి బయటకు వచ్చారని చెప్పని మాట్లాడి ముస్లిమ్స్ని ఖండించా నేనే. చార్మినార్ దగ్గర ఒక ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయి వెళ్తే వాళ్ళని కొట్టారు, ఆ అబ్బాయిని కొట్టారు చిన్న పిల్లని చేతిలో పెట్టుకొని. ఇది రాజ్యాంగబద్ధంగా నడిచే దేశం, మీకు నచ్చకపోతే ఈ దేశం వదిలేసి వెళ్ళిపోండి అని ముస్లిమ్స్ గురించి మాట్లాడింది నేనే.
మేము ముస్లిమ్స్కి సపోర్టా? ఏ మతం మాది? హిందూ మతానికి వ్యతిరేకం అంట. అరే లోఫర్ నా కొడకలారా, మేము రాముడిని ఎప్పుడైనా ఏమైనా అన్నామా? కృష్ణుడిని ఏమైనా అన్నామా? శివుడిని ఏమైనా అన్నామా? లేకపోతే జీసస్ క్రైస్ట్ ఏమైనా అన్నామా? అల్లాని ఏమైనా అన్నామా? శివుడి పేరు చెప్పుకొని లక్షలు శివుడి పేరు చెప్పుకొని లక్షలు మింగేస్తున్న జగ్గి వాసుదేవ్ గురించి మాట్లాడాం మేము. మీరు శివాలయంకి వెళ్ళండి అమ్మా, వెళ్ళి మీ లక్షల డబ్బులు అక్కడ దారిపోయొద్దు, మీకు దేవుడికి మధ్యలో బ్రోకర్లు ఏంటి అని మాట్లాడాము. దాంట్లో శివుడిని ఎక్కడన్నాం? రాముడి పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తున్నారు. మీకు రాముడు ఇష్టమైతే రాముల వారి గుడికి వెళ్ళండి. రాజకీయ నాయకులు సనాతన ధర్మాన్ని కాపాడేది ఏముండదు. వాళ్ళు పుట్టక ముందు ఉంది, పుట్టి చచ్చిపోయిన తర్వాత కూడా ఉంటుంది. ఏ మతాన్ని ఎవడో కాపాడమ్మా అని మాట్లాడాము. రాముడు తిట్టామా? మేము అసదుద్దీన్ ఓవైసీ మీద మాట్లాడలేదు. అక్బరుద్దీన్ గుడ్డినా కొడకల్లారా, వెళ్ళి వెనక్కి చూడండి. అక్బరుద్దీన్ ఓవైసీ అనేవాడు ఒకడు పావు గంటలో తీసేస్తానన్నాడంట అని చెప్పి అక్బరుద్దీన్ ఓవైసీని పరుష పదజాలతో మాట్లాడాం మేము. అది మేము. ఎవడకరా భయం? ఎవడక భయం? ఈ రోజు పోతే రేపటికి 2 బొచ్చు. ఆడంటాడు ఒకడు, అరే యాక్సిడెంట్లు జరుగుతున్నాయిరా రావణ గారు జాగ్రత్త అంట. యాక్సిడెంట్లు జరుగుతున్నాయా? మరి మీకు జరగవు యాక్సిడెంట్లు? ఎరా మమ్మల్ని గుద్దిన కారు మిమ్మల్ని గుద్దదా? మాకు తగిలే దెబ్బ మీకు తగలదా? ఎరా ఏం ధమ్కేస్తున్నారా? ప్రజలారా వినండి, పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని, ఆ ఓసర వెళ్ళి రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రశ్నిస్తే కారులతో యాక్సిడెంట్ చేస్తారంట, బయట జరుగుతున్నాయి అంట. ఇదా? ఏ పవన్ కళ్యాణ్, ఇదేనా నీ రాజకీయం? మేము అధికారంలోకి వచ్చిన వెంటనే లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తాం. ఇదా నీ జాగిలాలని కుక్కలు వదలటమా మా మీద? అలా అంటాడు, అరే ఇప్పటికీ క్షమాపణ చెప్పరా, లేకపోతే ఇంకో కంటిన్యూ చేస్తాను, లేకపోతే మిమ్మల్ని వదలమంట. చెప్పాను, ఎవడెవడిని వదలాలి బే? ఎవడెవడిని వదలాలి? 3 రోజుల నుంచి తొక్కుతున్నావు నా కొడకలారా. ఒక్క హ్యాండిల్తో ఎంతమందికి జవాబు చెప్తున్నావు? బీజేపీ ఐటీ సెల్ యాక్టివేట్ అయింది, జనసేన మొత్తం మీ టీం అంతా అనఫిషియల్గా వచ్చి యాక్టివేట్ అయ్యారు. మాకు తెలవదనుకుంటున్నారా? ఎరా ఎవడిని ఎవడ వదలాలరా? ఎవడిని ఎవడ వదలాలి? అంటే మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు. మమ్మల్ని భయపెట్టేసి ప్రశ్నించడం ఆపేద్దామని చూస్తున్నారు. ఈరోజు నిజంగా ఆడ ఎవడన్నాడు కదా, వాడు ఒకవేళ వచ్చి వాడు ఏదో నన్ను యాక్సిడెంట్ చేసి గుద్ది కాదు ఏదో చేశాడు అనుకుందాం, కాసేపు ఏదో చేశాడు అనుకుందాం, వాడు నన్ను గుద్దేసి చంపేశాడు అనుకుందాం. దానికి పవన్ కళ్యాణ్ బాధ్యుడు, జనసేన అలాంటి లుచ్చా మాటలు నేను చెప్పను. నా స్థానంలో ఇంకొకడు వచ్చి నిలబడతాడు ఈ కెమెరా ముందు. వచ్చేవాడు హిందూ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, ఇంకెవడైనా అవ్వచ్చు. కానీ ప్రశ్న ఛానల్ అలాగే నిలబడుతుంది. ఎంతమందిని చంపుతారన్నా మీరు? ఎంతమందిని చంపుతారు బే? ఎంతమందిని చంపుతారు మీరు? యాక్సిడెంట్లు అవుతున్నాయి జాగ్రత్త అంటే అంత పెద్ద పోటుగాళ్ళు వచ్చారండి వీళ్ళు. మీ అమ్మ పిక్కితే 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి మీ నాయకుడిని గెలిపించుకోలేకపోయారు. లోఫర్ నా కొడకల్లారా, మీరు మమ్మల్ని చంపుతారా? మమ్మల్ని చంపండి. మనకి ఎప్పుడైనా సరే ప్రజలు ఆలోచించాలి. మనకి ఎప్పుడైనా సరే అధికారం వచ్చిన తర్వాత ఒక కోటరీ ఫామ్ అయింది. అధికారం రాకముందే కోటరీ ఫామ్ అయింది పవన్ కళ్యాణ్కి. అందుకనే కళ్యాణ్ దిలీప్ శంకర్ లాంటి ఒక వాల్యుబుల్ రిసోర్స్ మీరు పోగొట్టుకున్నారు. ఐ నాట్ అ ఫ్రెండ్ ఆఫ్ కళ్యాణ్ దిలీప్ శంకర్. దూరం నుంచి నేనే ఫ్రెండ్ ఏం కాదు కళ్యాణ్ దిలీప్ శంకర్కి. కానీ ఒక మంచి వాయిస్ అంటే తర్కంతో మాట్లాడతాడు, ఆవేశపడే నాలాంటి బ్యాచ్. కానీ తర్కం అంటే మీరు అర్థమై సచ్చుద్దో లేదో మళ్ళీ నా బొంద. ఐడియాలజికల్గా రేషనల్గా మాట్లాడతాడు. అలాంటి ఒక చెప్పాను కదా, 14 నుంచి 19 దాకా మీరు ఎక్కడ చచ్చారా? మీ పార్టీ, మీ పవన్ కళ్యాణే లేడు ఆంధ్రప్రదేశ్లో. మొత్తం సోషల్ మీడియాని మేనేజ్ చేసింది కళ్యాణ్ దిలీప్ శంకర్ అనే వ్యక్తి. మీ బతుకులకి పార్టీ గ్రౌండ్ లెవెల్లో, బూత్ లెవెల్లో ఫామ్ చేసుకోకుండా
రే జనసేన పార్టీ పెట్టినప్పుడు మేము మా ఈమెయిల్ ఐడి నుంచి ఇట్లా ఉండాలండి పార్టీ ఈ గ్రామ స్థాయిలో ఇలా పెట్టండి, బూత్ స్థాయిలో ఇలా కార్యకర్తలను పెట్టండి అని ఈమెయిల్ చేశాను నేనే. రే కుక్కల్లారా, రే పవన్ కళ్యాణ్ జాగిలాల్లారా, పవన్ కళ్యాణ్ పెంచి పోషిస్తున్నారా మిమ్మల్ని? భయపెడదాం అనుకుంటున్నారా మమ్మల్ని? భయపడతాం రా. ఆడెవడో అంటాడు ఆన్లైన్లో, ఇగో నా వ్యూవర్స్కి చెప్తున్నా, ఆన్లైన్లో నేను చెప్పాను కదా, మేము రేషనలిస్టులుగా బాబు గోగినేని గారిది ఒక గ్రూప్ ఉంటుంది. బాబు గోగినేని ఒక మంచి రెనౌన్ హేతువాది ఉన్నారు, ఆయన హ్యూమనిస్ట్. ఆయనకు ఒక గ్రూప్ ఉంది, దాంట్లో నేను ఇంతకుముందు ఉండేవాడిని. అప్పుడు మూఢనమ్మకాలు ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో బాగా ప్రబలిపోతున్నాయి. గౌరీ లంకేష్ గారి ఇష్యూ, కల్బుర్గి, దబోల్కర్ లాంటి వ్యక్తుల్ని చంపేస్తున్నారు. మూఢనమ్మకాల నిరోధక చట్టం కావాలి, మహారాష్ట్రలో ఉంది, కర్ణాటకలో ఉందని చెప్పి రైట్ ఫర్ రీజన్ అని మేము రైడర్స్ అందరం కలిసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యానాం అనే 3 యూనియన్ టెరిటరీ ప్లస్ 2 రాష్ట్రాలు చుట్టూరు తిరిగి ప్రతి జిల్లాలో కలెక్టర్లను కలిసి, ఎమ్మెల్యేలు ఎంపీలని కుదిరిన వాళ్ళని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాం. బాబు చట్టసభల్లో మూఢనమ్మకాల నిరోధక చట్టం పెట్టండి. జ్యోతిష్యం పేరు మీద అమాయకమైన హిందువులను మోసం చేస్తున్నారు, రంగురాళ్ళ పేరు మీద అమాయకమైన హిందువులను మోసం చేస్తున్నారు, చేతబడుల పేరు మీద ఉప్పల్లో, ఇక్కడ హైదరాబాద్లో ఉప్పల్లో 6 నెలల పసిపిల్లని తల తీసేసి చంపేశారు. తల తీసేసి మొండాన్ని పక్కన పెట్టేసి తల తీసేసి క్షుద్ర పూజలు చేశారు. ఆడెవడో అడవితో చెప్పాడని చెప్పని, ఒక గ్రామం మొత్తం దెయ్యం ఉందని చెప్పని ఖాళీ చేస్తే మా గ్రూప్ తరపు నుంచి మేము అందరం వెళ్ళి ఇక్కడ దెయ్యాలు ఉండవేమని. ఇది మూఢనమ్మకాలు. మీకు తెలుసొచ్చో లేదో మీ బతుకులకి జెండా మైడమే కదా మీ పని, మీకేమో తెలుసొచ్చు ఇవన్నీ. ఎందుకు చెప్తున్నానంటే ఇది నా వ్యూవర్స్కి చెప్తున్నా. వాడు ఎవడో పెట్టి దీని పేరు ఇప్పుడు నేను చెప్పిన దాని పేరు రైట్ ఫర్ రీజన్ అంటారు. మేము పెట్టి వెళ్ళిన ఆ ప్రోగ్రామ్ పేరు రైట్ ఫర్ రీజన్ అని. మీరు రైట్ ఫర్ రీజన్ అని గూగుల్ చేయండి, దాంట్లో నాతో పాటు వచ్చిన రైడర్స్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. నా 5-6 దాకా వెళ్ళాం, మొత్తం 6-7 దాకా. అది ఐఎండిబిలో కూడా లైబ్రరీలో ఉన్నది రైట్ ఫర్ రీజన్ డాక్యుమెంటరీ. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ చూడండి. నేను ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఇట్, బట్ చెప్తున్నాను ఒక కారణంతో మేము చేస్తే. ఇది ఎందుకు చెప్పానంటే, రావణ్ రైట్ ఫర్ రీజన్ అని పడితే ఈ పిచ్చిన కొడుకులు ఈ చదువు సంధి 1 సెకండ్ ఈ చదువు ఉండదు కదా వీళ్ళకి ఏంటి ఏ కాడికి ఫేక్ అకౌంట్లో పెట్టుకోవడం, ఈ ట్విట్టర్లో ఈ స్పేసుల్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. ఇదే కదా ఈ నా కొడుకులకి రైట్ ఫర్ రీజన్ అంటే. ఇది క్యాబ్ డ్రైవర్ అంటున్నారు. నీ అమ్మ మీకు చదువు సంధి నేర్పలేదురా మీ తల్లిదండ్రులు? పవన్ కళ్యాణ్ బిస్కెట్లు వేసినంత అన్నంతసేపు ఆ బిస్కెట్లు తింటాం, బయటకు వచ్చి మరొకటి. ఇదేనా మీ పని? చదువుకోలేదా? చదువుకొని సాగలేదా? మీ నాయకుడు అంటే చదువుకోలేదు, అది వేరే విషయం లేదు. నేను మాట్లాడిన ఇప్పుడు చదువు సంధ్య లేని నాయకుడి కింద మీరు ఇంకా క్షమించాలి, మీరు ఇంకా దారుణంగా తయారయ్యారు కదరా, నన్ను క్షమించాలి. ఈ రెగ్యులర్గా మాట్లాడి వీ హ్యావ్ టు అన్లర్న్ థింగ్స్. నేను కూడా ఇట్లాంటి కొన్ని కట్ చేసుకోవాలి. ఇట్లాంటి ఒక స్లర్స్ వాడటం. ఇట్స్ స్లర్ అంటే తెలుసొచ్చో లేదో, కాస్ట్ పేరుతో తిట్టడం. అంటాడు ఒకడు, బైరి నరేష్ మీద వీడియో ఎందుకు చేయలేదు? అయ్యప్ప స్వాములు తిట్టినప్పుడు నువ్వు సెక్యులరిస్టువా, నువ్వు క్రిస్టియన్ అంట. రే గుడ్డినా కొడక వెళ్ళి చూడరా, బైరి నరేష్ని తిట్టాం. అయ్యప్ప స్వాముల మీద అట్లాంటి మాట్లాడకూడదు, అలా మాట్లాడటం తప్పు. వ్యంగ్యానికి, హాస్యానికి, ఎగతాళి చేసే హేళనగా మాట్లాడటానికి చాలా తేడా ఉంటుంది. నువ్వు నమ్మకపోవచ్చు, కానీ కొన్ని కోట్ల మంది హిందువులు నమ్ముతారు అయ్యప్ప స్వామిని. అలాంటి స్వామి గురించి నువ్వు తైతక్క అని ఆవిడ్ని ఆ శివుడు మోహిని అంటే అవతారంలో రావడం ఇవన్నీ కూడా చెప్పి మేము చేసాం వీడియో బైరి నరేష్ గురించి. తప్పు మాట్లాడడానికి మేము ఖండించాం. గుడ్డినా కొడకలారా మీకేం తెలుసురా? మాంగళమ్మ చెప్పాలి, ముత్యాలమ్మ టెంపుల్ గురించి మేము మాట్లాడాం. హిందువుల మీద దాడి జరిగినప్పుడు మాట్లాడాం, ముస్లిమ్స్ మీద దాడి జరిగినప్పుడు మాట్లాడాం, క్రిస్టియన్స్ మీద దాడి జరిగినప్పుడు మాట్లాడాం. ఆడెవడో తీశాడు రేషో తీసి, ఇదిగో చూసారా, ఆఫ్టర్ ఎలక్షన్స్ ప్రశ్న 40% 50% అన్నీ జనసేన మీదే ఉన్నాయి, టీడీపీ మీద ఒక 20% ఇట్లా ఉన్నాయి, వైసీపీ మీద ఓన్లీ ఉన్నాయి. అరే అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ప్రతిపక్షాలనే నువ్వు ఎందుకు ఈ పని చేయలేదని అడుగుతారా? ఇందుకు గదరా మిమ్మల్ని జెండా కూలీలు అనింది, ఇందుకు గదరా మిమ్మల్ని నిషానిగాళ్ళు అనింది.
పవన్ కళ్యాణ్ వేసే బిస్కెట్లు తింటాం కాదురా, అప్పుడప్పుడు పుస్తకాలు చదవండి, అప్పుడప్పుడు నేర్చుకోండి, జనరల్ నాలెడ్జ్ నేర్చుకోండి. ఎలా పవన్ కళ్యాణ్ కుక్కర్లారా నేర్చుకోండి రా మీరు. అరే అసలు కనీసం మినిమం కామన్ సెన్స్ ప్రతిపక్షంలోనే ప్రశ్నిస్తారా? ప్రతిపక్షం ఆడిదుడు చాలా తెలివిగా ఆఫ్టర్ ఎలక్షన్స్ అంట. రే ప్రశ్న టీం మొదలుపెట్టినప్పటి నుంచి చెప్పరా. సరే అది వదిలేసి ఇప్పుడేంటి ఆడ ఒప్పుకోడు చెప్పాను కదా, రైట్, ఓకే. ఇప్పుడు కత్తి మహేష్ ఫోటో ఒకటి ఉంది, దాని ఆయనతో నేను దిగిన ఫోటో. ఆ ఫోటోని తీసుకొని ఓహో వీళ్ళిద్దరు ఒకటేనా అంటే ఒకటే. కత్తి మహేష్ నేను మేమందరం ఒకటే. అయితే ఏంటైతే పవన్ కళ్యాణ్ కుటుంబ రాజకీయాలు చేయనని బొగడా మాటలు మాట్లాడాడు. గెలవక ముందు, గెలిచిన తర్వాత సంవత్సరంలోపు వాళ్ళ అన్నం తీసుకొచ్చి ఎమ్మెల్సీ కూర్చోబెడుతున్నాడు. ఇది ఓసర వెళ్ళి రాజకీయం అంటానికి నువ్వు కత్తి మహేష్కి ఏంట్రా సంబంధం? పవన్ కళ్యాణ్ బేసిక్ పార్టీ సిద్ధాంతాలలో మతానికి అసలు మత ప్రస్తావన లేని రాజకీయం అని బొట్టు పెట్టుకుని సాగులో మఠాలు తిరిగినట్టు తిరుగుతున్నాడు. సన్నాసులు తిరుగుతారు అలాగా. ఇతను ఒక రాజకీయ నాయకుడు కదా, అట్లా తిరగటం తప్పు కదా. ప్రజా సమస్యల గురించి కదా నీకు ఓటేసింది. నువ్వు ఒక మతాన్ని ఎండార్స్ చేస్తున్నావేంటి? ఒకవేళ ఎండార్స్ చేసినది నీ ఇష్టం. అప్పుడు ఆ పదవికి రాజీనామా చేసి సనాతన పరిరక్షణ సమితి అని బోర్డు ఏదో అన్నారు కదా, అది పెట్టండి. అది పెట్టి దానికి మీరు చైర్మన్గా ఉండి మిగతా గుళ్ళన్నిటికీ తిరుగుతూ చక్కగా మీ జీవితకాలం మీరు అలా చేయండి. కానీ మీరు అలా చేయట్లేదు. రాజకీయాల్లో ఉండి మీరు ఏమంటున్నారు? మీరందరూ నాకు ఒకటే, నేను సెక్యులర్ని, నా భార్య క్రిస్టియన్ అబ్బా, నా పిల్లలు క్రిస్టియన్స్ అబ్బా, నేను బ్యాప్టిజం తీసుకున్నా, నువ్వేం సనాతనివి? ఇదే కదా నేను అడిగింది. దానికి కత్తి మహేష్కి ఏంటి సంబంధం? ఎరా సమాధానాలు లేనప్పుడు మూసుకొని కూర్చోవాలా, అంతేగాని ఇలా రెచ్చిపోయి మాట్లాడకూడదు. వైఎస్ఆర్సీపీ గురించి కాసేపు చెప్పాలి మీకు. వైఎస్ఆర్సీపీ గురించి మేము చెప్పాను కదా, మా యొక్క డాక్యుమెంటరీ వీడియో ప్రభుత్వానికి ఫైన్ పడేటట్టు చేసింది. ప్రభుత్వానికి ఫైన్ పడేటట్టు చేసింది. అయినా సరే మా కుటుంబం గురించి మాట్లాడాల వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మా కుటుంబం గురించి మాట్లాడాలా. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా తెలుసా నేను? పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నానో తెలుసా నేను? అతను ప్రభుత్వంలో ఉన్నప్పుడు అల్జీమర్స్ వ్యాధి వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారు? మీకు అల్జీమర్స్ వ్యాధి వచ్చిందా? ద్రౌపది ముర్ముని అక్కడ మన అక్కడ రాష్ట్రపతిగా అక్కడ ఎన్నిక చేస్తున్నప్పుడు మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడే కదా మనం నిలబెట్టి కట్టి కాలర్ పట్టుకొని మాట్లాడాలా? ప్రత్యేక హోదా ఒకటి, రాష్ట్రం విభజించిన తర్వాత మొత్తం ఆ చట్టాలన్నీ కూడా మనకి అనుకూలంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో గిరిజన యూనివర్సిటీ, పెట్రోకెమికల్ యూనివర్సిటీ, వెనకబడిన ప్రాంతాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇవ్వటం కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, ఇవన్నీ ఇంకా అంటే నేను అదే చెప్పట్లేదా, చాలా హామీలు ప్రభుత్వం చేయాల్సి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గర పవర్ ఉంది. ఇప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? మీకు అల్జీమర్స్ వ్యాధి వచ్చిందా అని మాట్లాడి నేను పవన్ కళ్యాణ్ని గారు నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అనే మాట్లాడుతున్నా. విజయసాయి రెడ్డి గారిని ఏమన్నాను తెలుసా నేను? వెళ్ళి వీడియో చూడండి రా, చాలా దారుణంగా మాట్లాడాను. అయినా మా జోలికి రాలా, నా కూతురు జోలికి రాలా, నా కుటుంబం జోలికి రాలా. ఆవిడ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నా కుటుంబం జోలికి రాలేదురా. అన్ని మాట్లాడినా, అన్ని పనులు చేసినా గట్టిగా సంవత్సరం తట్టుకోలేకపోతున్నారు మమ్మల్ని. పవన్ కళ్యాణ్, నీ కుక్కలకు చెప్పు, తూచనంగానే పారిపోవటానికి మేము పిల్లనా కొడుకులు మేము కాదు. పవన్ కళ్యాణ్, నీకే చెప్తున్నా, నీ కుక్కలను కంట్రోల్లో పెట్టుకో. వాడు అంటాడు వీడు రైస్ బ్యాగ్ రా అంట. పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఈ వీడియో చూసే నా వ్యూవర్స్ కూడా చెప్తున్నాను,
బాబు మీరు కూడా దయచేసి కొంచెం షేర్ చేయండి ఈ వీడియో, ఈ బయట వరకు అట్లీస్ట్ కట్ చేసి షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, క్రిస్టియన్స్ని ఈ జనసేన పార్టీ రైస్ బ్యాగులు అంటారు, కన్వర్టర్ గొర్రెలు అంటారు. వీళ్ళకి క్రిస్టియన్స్ అంటే ఎలాంటి గౌరవం లేదు. వీళ్ళ నాయకుడేమో హిందూ మతాన్ని తీసుకుంటే వీళ్ళేమో క్రిస్టియన్ అని తెలిసిన నెక్స్ట్ మూమెంట్ నుంచి వీళ్ళు టార్గెట్ చేస్తారు. సో అర్థం చేసుకోండి గౌరవనీయులైన ముస్లింలారా, ఇస్లాం పెద్దలారా, వీళ్ళకి ముస్లిమ్స్ అంటే ఎడారి మతం, వాళ్ళది ఒక టెర్రరిస్ట్ మతం. ఈ దేశంలో ఈ దేశం మన ఫ్రీడమ్ ఫైట్ మూమెంట్, ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఈ దేశం స్వాతంత్రం సంపాదించడంలో బ్రిటిషర్స్తో పోరాడి కొన్ని కోట్ల మంది ముస్లింలు చచ్చిపోయారు. అలాంటి ముస్లిమ్స్ ఇక్కడ పుట్టిన వాళ్ళు, ఎక్కడ పెరిగిన వాళ్ళు ఇలా కుదరదు. ఎక్కడ బంగ్లాదేశ్లో పుట్టిన లేఖనా కొడుకులు హిందువులు వాళ్ళు కావాలంట. అరే నా దేశంలో నాతో పాటు పుట్టి పెరిగి నాతో పాటు చచ్చిపోతున్న ఈ ముస్లిమ్స్, ఈ క్రిస్టియన్స్ నాకు అన్నదమ్ములా? నా దేశం కాదనుకుని ఎవడో దేశంలో వాడికి ఎవడికో గులాంగిరి చేస్తూ అక్కడ ట్యాక్సులు కడుతున్న ఆ హిందువులు నా సొంత అన్నదమ్ములా? ఇదేమి లాజిక్ రా? ప్రజలారా, ఈ జనసేన పార్టీ యొక్క స్టాండ్ ఇదేనేమో. పవన్ కళ్యాణ్, నీ స్టాండ్ ఇది కాకపోతే నువ్వు బహిరంగంగా వచ్చి చెప్పు. నువ్వు చెప్పు. క్రిస్టియన్స్ అని తెలియంగానే మాకు చేస్తారా? ముస్లిమ్స్ అని తెలియంగానే మాకు చేస్తారా మీరు? మా ఇంట్లో భార్యని వ్యూవర్స్కి చెప్తున్నా, వీళ్ళు ఏం చేశారు తెలుసా? బాగా వినండి, వీళ్ళు ఏం చేశారు తెలుసా? నా భార్య ఫోన్లో ఉండే పిక్చర్స్, వీడియోస్ అన్ని పబ్లిక్ చేశారు. నా భార్య ఫోన్లో ఉండే పిక్చర్స్, వీడియోస్ హ్యాక్ చేస్తానని చెప్పి మరి పబ్లిక్ చేసేసారు. నా కూతురుతో నేను ఆడుకుంటుంటే ఆ వీడియో ఎప్పుడుదో పాతదుంటే అది తీసి పబ్లిక్ చేసేసారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నీ కళ్ళని కాకులు కొట్టేసినయా? అన్ని రోజులుగా ట్యాగ్ చేస్తున్నాను, ఎవడ నీ హ్యాండిల్ మెయింటైన్ చేస్తుంది? అన్ని రోజులుగా ట్యాగ్ చేస్తున్నాను, ఎవడు మాట్లాడే? మీ ఇంట్లో ఆడపిల్లలే పిల్లలా? మీ ఇంట్లో ఆడపిల్లలేమో దేవతలా? మా ఇంట్లో ఆడవాళ్ళేమో మట్టి ముద్దలా? నా కూతురు కదా? నీ కూతురు మాత్రమే కూతురా? నా భార్య అమ్మ ఆడపిల్ల కాదా? ఈ లుచ్చా రాజకీయాలు చేయడం ఎందుకు పవన్ కళ్యాణ్? ఈ లుచ్చా రాజకీయాలు చేయడం ఎందుకు? నీ కుక్కలకు చెప్పు. బైరి నరేష్ అప్ప చెప్పినట్టు ఇట్లా వీపు అప్ప చెప్తున్నాను అనుకుని తొక్కుతా నా కొడుకుల్ని. ఆడెవడో అన్నాడు కదా, రే నువ్వు నా కూతురుని ఏదో చేస్తా అన్నావు కదా, నేను పిలిపిస్తున్నాను, నిన్ను పిలిపిస్తున్నాను. రేపోయేళ్ళుండో నువ్వు వస్తావు ఇక్కడికి, రేపోయేళ్ళుండో నువ్వు వస్తావు ఇక్కడికి. నా కూతురు నీ ముందు నుంచోబెడతా. కొడక ఏం చేస్తావు చేయరా? నువ్వు ఏం చేస్తావు చేయ? నువ్వు నా కూతురు నీ ముందు నుంచోబెడతా. నవ్వుతా మాట్లాడుతున్నారు, సరదాగా ఉన్నారు, భయపెట్టేద్దాం, ట్రాల్ చేద్దాం. ఎవడిని ఎవడగలరా? ఏంటది పవన్ కళ్యాణ్ నువ్వు అంటావు? ఈ కూలి నా కొడుకులు అంటారు. ఏమంటారు వీళ్ళు ఏమంటారు? వీడు క్రిస్టియన్స్ గురించి మాట్లాడు, వీడు ముస్లిమ్స్ గురించి మాట్లాడు. రే రాధా మనోహర్ దాస్ గారు పొద్దున్న లెగిస్తే రాధా మనోహర్ దాస్ గారు క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని ఎడారి మతాలు మేకులు కూడా తట్టుకోలేనాడు వాడు దేవుడు ఏంటండి అని జీసస్ క్రైస్ట్ని మాట్లాడుతున్నాడు. రే లుచ్చాన కొడకలారా, మీరు మాట్లాడారు రాధా మనోహర్ దాస్ గురించి? మీలాంటి వాళ్ళు సెక్యులర్ అని చెప్పుకొని ముసుగులో బతికే మీలాంటి నాయకుడు లాంటి నాయకులు ఉన్నంతకాలం మాలాంటి గొంతులు లెగాల్సిందే. రాధా మనోహర్ దాస్ గారు సెక్యులరిజం అంటే బూటు పెట్టి తంతానంటాడు, చెప్తూ తంతానంటాడా? బూటు చూపించాం అంటావరా సెక్యులరిజం అని. రాధా మనోహర్ దాస్ గారు పొద్దున్న లెగిస్తే వాడిని కంట్రోల్ చేయండి రా మీరు. వాడిని కంట్రోల్ చేయకుండా అరే అందరూ సమానంగా బతకండి, అందరూ ప్రశాంత. అరే మన మతాలేంటి, కులాలు, అందరం మనుషులు కదా. ఆ జర్నలిస్ట్ సాయి అనేవాడు ఇక్కడ హిందువులు తప్ప, హిందువులు బతకకూడదా? అరే బ్రోకర్ ముస్లింలు హిందువులు బతకడం ఏంట్రా? మనుషులు కదా బతకాల్సింది, మనుషులు కదా మనం.
ముస్లింలు బతకడం ఏంటి, క్రిస్టియన్స్ బతకడం ఏంటి, హిందువులు బతకడం ఏంటి? మనుషులు బతకాలి, శాంతి బతకాలి, మనందరం తన్నుకు చావకూడదు. ఉత్తర భారతదేశంలో పుట్టుకు సస్తున్నారు, ఇంకా మూవీలు చూసి ఫోబియాల్లో సస్తున్నారు, హిస్టీరియా వచ్చి ఒక చిన్న సినిమా చూసి బయటకు వచ్చి కొట్టుకొని చేస్తున్నారు. ఆ రాజకీయం ఇక్కడికి రాకూడదు. ఆ భారతీయ జనతా పార్టీ చేసే మతోన్మాద రాజకీయం రాకూడదనే మేము మాట్లాడుతున్నాం. మీ నాయకుడిని మాట్లాడమనండి అంటాడుగా. అరే జీసస్ కృష్ణ మాట అంటే ఊరుకుంటారా? పవన్ కళ్యాణ్ రాధా మనోహర్ దాస్ గారి గురించి మాట్లాడి ఆ నర్స్ చేయించి అప్పుడు మాట్లాడు. నువ్వు ఈ ఓసర్ర వెళ్ళే రాజకీయాలు మాకు తెలియదు అనుకోదు పవన్ కళ్యాణ్. రాజా సింగ్ మొహమ్మద్ ప్రాఫిట్ గురించి మాట్లాడతాడు. మొహమ్మద్ ప్రవక్త గురించి రాజా సింగ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. నువ్వు మాట్లాడావా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ మాట్లాడావా? నువ్వు మాట్లాడావా పవన్ కళ్యాణ్? అల్లాని తిట్టినప్పుడు, మొహమ్మద్ ప్రవక్తని తిట్టినప్పుడు, జీసస్ క్రైస్ట్ని తిట్టినప్పుడు నువ్వు మాట్లాడావా? ఈ ఓసర వెళ్ళే మాటలు ఈ కూలినా కొడుకులకు చెప్పింది, జెండా కూలినా కొడుకులకి, మాకు కాదు. ఇట్లా ఎక్స్పోజ్ చేస్తావు. నిన్ను ఏం చేస్తావు? మహా అయితే నా కూతురుని చంపుతారా ప్రశ్నించినందుకు? నా భార్య ఫోటోలు అన్నీ తీసుకొచ్చి నా భార్య ఫేస్కి మార్క్స్ చేసి పెడతారా? అరే మీరు కడుపుకు అన్నం తింటున్నారా, ఇంకేమన్నా తింటున్నారా? మీరు మీకంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా 100 రెట్లు ఉన్నాయి. ఒక్కసారి కూడా నా కుటుంబం జోలికి రాలేదండి. నన్ను తిట్టారు, మీరు మీకంటే దారిని తిట్టొచ్చు, కానీ నా కుటుంబం జోలికి రాలా. నన్ను కూడా మీలాగా ఒక కాస్ట్కో ఒక రిలీజన్కో అంటించి మాట్లాడలేదురా. రే ఈ అమ్మ మీ బతుకులకి ఒకరిని సైద్ధాంతికంగా కొట్టడం కూడా చేత కాదు కదరా మీకు. ఒకరిని సైద్ధాంతికంగా కొట్టడం చేత కాదు, చక్కగా మాట్లాడటం చేత కాదు. అసలు మీ నాయకుడిగా మాట్లాడటం వచ్చా? అండ్ ఫైనలీ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ సంథింగ్. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వచ్చేసి చాలా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఎవరో అతను మధు, నాకు పాపం అతను తెలియని కూడా తెలియదు. అన్న ఇట్లా అన్న లైవ్ పెడుతున్నామన్నా కొంచెం రాగలరా అంటే నేను అప్పుడే ఒక పాడ్కాస్ట్ షెడ్యూల్ చేసుకొని ఆ లైవ్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడికి కూడా వచ్చారు ఈ కూలీలు. అక్కడికి కూడా వచ్చి నా అఫిడవిట్లో ఏదైతే ఉందో దానికి సంబంధించి పేరెంటల్ మిస్టేక్ కాదా అని ఏదో, రే నా దగ్గర మీరు ఎటకారాలు ఆడుతురు, ఆ ఎటకారాలు ఆడినందుకే ఈ 3 రోజులుగా ఈ బ్యాటింగ్, అర్థమైందా? కాబట్టి అయితే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సమ్ పీపుల్ ఇన్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా. నిజంగా వాళ్ళు పాపం చాలా వరకు ఇట్లా మాట్లాడొద్దు కదా అది ఇదని చాలా డిఫెండ్ చేసే ప్రయత్నం చేశారు. పాపం వాళ్ళని ఎప్పుడు కూడా నేను లాస్ట్ 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా వాళ్ళతో నేను ప్రాపర్గా లేను. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించా, విజయసాయి రెడ్డి గారిని విమర్శించా, కాసు మహేష్ రెడ్డి గారిని, ఒక్కళ్ళని కాదు, వైఎస్ఆర్సీపీలో ఎక్కడెక్కడైతే తప్పులు ఉన్నాయో అక్కడ అన్నీ మాట్లాడాను. అయినా సరే మాకు సపోర్ట్ చేసిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ తెలుగుదేశం పార్టీ హ్యాండిల్స్ కూడా కొన్ని నిజంగానే అరే ఏంటి ఇట్లాగా తన వైఫ్ ఫోటోలు పెడుతున్నారు, తన పిల్లల ఫోటోలు పెడుతున్నారు, కరెక్ట్ కాదు కదా అని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కూడా మాట్లాడింది. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కూడా థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. వీఆర్ రియల్లీ హ్యాపీ దట్ మేము మిమ్మల్ని విమర్శిస్తున్నా సరే మీరు మాకు సపోర్ట్ చేస్తూ మాట్లాడటం, ఇలా వ్యక్తిగతంగా వెళ్ళకూడదని చెప్పటం అనేది చాలా హ్యాపీ అనిపించింది. ఇకపోతే జనసేన సోషల్ మీడియా మీ ఉడతూపుళ్ళు, జనసేన సోషల్ మీడియా కాదు పవన్ కళ్యాణ్ ఈ 5 సంవత్సరాల్లో మమ్మల్ని చంపుతావా? నీ జాగిలాలను వదిలి మమ్మల్ని చంపుతావా? అరెస్ట్ చేస్తావా? కొట్టేస్తావా? నా కూతురుని ఏదో చేస్తానన్నాడు అలా చేయిస్తావా? నా భార్యను ఏదో చేస్తానంటున్నాను అలా చేస్తావా? పవన్ కళ్యాణ్ నువ్వు అలా చేస్తావా? నిన్ను ప్రశ్నిస్తానే ఉంటాం. పవన్ కళ్యాణ్ నిన్ను ప్రశ్నిస్తానే ఉంటావు. నీ ఓసర వెళ్ళి రాజకీయాలను బయటకు ఎక్స్పోజ్ చేస్తూనే ఉంటావు. నువ్వు ఆందీవా బొంగేం కాదు. పొత్తు లేకపోతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి పొత్తు లేకపోతే, సపోర్ట్ లేకపోతే, నారా లోకేష్ సపోర్ట్ లేకపోతే పట్టుమని నీ సీట్ నువ్వు గెలవలేవు. నువ్వు ఆంది ఎక్కువ నా కొడుకులు ఎలివేషన్లు. ఆ ప్రాణజీవం ఫ్రీడమ్ ఫైటర్ అంట.
మత రాజకీయాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తే చూస్తూ ఊరుకోం. మత రాజకీయాలకి హిందూ మతానికి ఇది వ్యతిరేకం అంట. సిగ్గుండాలరా మీకు, సిగ్గు. హిందూ మతాన్ని ఎక్కడ తిట్టాను నేను? సిగ్గుండాలి. పవన్ కళ్యాణ్, నీ కుక్కలకి సరిగ్గా నేర్పించుకో. చదవటం, వీడియోలు చూడటం నేర్చుకోండిరా. ఫోన్ ఉంటే సరిపోదు, ఫోన్లో యాప్ ఉంటే సరిపోదు, వీడియోలు చూడటానికి కూడా బుర్ర ఉండాలరా. నాకు లేదు, మీకు ఉందనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకు కూడా లేదని నీకు తెలుసులే. అందుకేగా అసలు ఆశ్చర్యంగా 10 సంవత్సరాల నుంచి అదే స్పీచ్. నేను అలాగా, మా నాన్న ఇలాగా, మా తాత ఇలాగా అని చెప్తున్నాను. అదే ఓహో నడుస్తూ ఉంటారుగా. అట్లా వాళ్ళకు కూడా తెలియదులే. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, మీ ఉడతొప్పులకి భయపడిపోయి మీ ఏంటిది ఆడ అంటాడు, అరే అయిపోయావరా, వాడు వచ్చాడు, ఇప్పుడు నీ ట్రాలింగ్ మామూలు ఉండదు. అరే అయిపోయావరా, నేషనల్ హ్యాండిల్స్ అన్ని యాక్టివేట్ అని ఎంపీకారా 3 రోజులు. ఆపగలిగారా మమ్మల్ని? ఆపగలిగారా? నా కూతురు ఫోటో బయట పెట్టారు, నా కూతురుతో నేను ఆడుకుంటున్న వీడియో బయట పెట్టారు. ఆపగలిగారా? నా భార్య ఫోటోని మార్పు చేసి పబ్లిక్ మీడియంలో పెట్టారు. ఆపగలిగారా? నన్ను విపరీతంగా హ్యూమిలేట్ చేసే మాటలు నా తల్లి గురించి, మా నాన్న, మా అమ్మ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆపగలిగారా? అబ్జర్వ్ చేశారా మీరు? 2 రోజులుగా ఫుల్ బ్యాటింగ్ ఆడుతున్నాం మేము. 2 రోజులు 3 రోజులుగా. ఎవడినెవడరా వదిలేది? వదిలేది? అగైన్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి అండ్ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. ఆడెవడో మర్చిపోయాను. ఫైనల్లీ ఐమ్ సారీ ఆడెవడు నువ్వు నా కూతురుని ఏదో చేస్తానన్నావు కదరా, నిన్ను పిలిపిస్తున్నాను. నేను నా కూతురుని తీసుకొచ్చి నీ ముందు నుంచో పెడతా. నా కొడక్కను ముట్టుకోరా నా కూతురుని తీసుకొస్తాను. నేను ఇప్పుడు రేపేళ్ళు ఉంటాను, నేను పిలిపిస్తున్నాను. నా కొడక్క, నువ్వు నా కూతురుని ముట్టుకోనప్పుడు చెప్పరా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని. థ్యాంక్ యూ.